ఈ మేనిఫెస్టో రాష్ట్ర సర్వోన్నత వృద్ధికి, సంక్షేమానికి, అభివృద్ధికి, మౌలిక వసతులకు పెద్దపీట. చేపడంటే చేస్తాడంతే. ఇతర పార్టీలు మేనిఫెస్టోను చిత్తకాగితాలుగా చూస్తాయి. మేనిఫెస్టో అంటే గొప్పగా, పవిత్రంగా భావించే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. సామాన్య ప్రజలకు 99% లబ్ధి చేకూరే విధంగా ఉద్యోగస్తుల బిడ్డలకు విదేశీ విద్య సైతం అందిస్తాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోపై సంతోషం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడి రంగయ్య, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒప్పొంక, గరుడాపురం, ఎర్రంపల్లి, కుర్లపల్లి గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ ఇవాళ జగనన్న వదిలిన మేనిఫెస్టో ప్రజల అభివృద్ధికి, అభ్యున్నతికి తోడ్పడే విధంగా ఉందని, సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడునేడు, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి అంశాలలో ప్రజలకు చేరువ చేసే విధంగా గతంలో కంటే మరింత పెంచి అందించే విధంగా మేనిఫెస్టో తయారు చేశారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారని, మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, వేరే పార్టీలో మేనిఫెస్టోని ఎన్నికల ముందు మాత్రమే చెప్పి ఎన్నికల అనంతరం దానిని చిత్తు కాగితంగా తొలగించే వ్యక్తి కాదని తెలియజేశారు. అనంతరం మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుని మన ప్రాంత అభివృద్ధికి భాగస్వామ్యులమైదామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమామహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలో కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి, అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి, వీటికన్నిటికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా నాడు నేడు గతంలో ఆసుపత్రులకి, స్కూళ్ళకి ఉంటే ఇప్పుడు హాస్టళ్లకి, అంగన్వాడీలకు కూడా విస్తరించడం జరిగింది. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఇస్తున్నాడు అంటేనే దాని అర్థం ఏంటంటే ఆయన ఖచ్చితంగా మళ్ళీ 100% మేనిఫెస్టోను నెరవేరుస్తాడని అర్థం. ప్రజలందరూ కూడా ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ జగనన్న ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేశాడో అది గ్యారంటీగా ఆయన చేసే పని. గతంలో ఉన్న అన్ని సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయన ఇస్తూ మళ్ళీ అదనంగా కొన్ని చేర్చాడు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశీ విద్యకు ఇచ్చాడు. ముఖ్యంగా అంగన్వాడీలకి, హాస్టళ్లకి నాడు నేడు కింద తీసుకోవడం నాకు బాగా నచ్చింది. చెప్తున్నది ఏదైతే ఉందో అదే చేస్తూ ఉన్నాడు. పోయినసారి 99% చేసి ఉన్నాడు. మళ్ళీ ఈసారి కూడా అవన్నీ పథకాలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి గతంలో దాదాపు 4,500 కోట్ల రూపాయల సంక్షేమానికే ఈ ప్రాంతానికి వచ్చింది. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 96% కుటుంబాలకి లబ్ధి చేకూరింది. మళ్ళీ అది రిపీట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా విజయం కూడా రిపీట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను.